అండ్ బ్యాక్ సైడ్ టైల్ అయితే రిమూవ్ చేసిన. అన్న కేరళ, నేను కర్ణాటక. చందు బ్రో నవ్వుతున్నాడు చూడండి, ఆయన అకౌంట్ కూడా షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంట్రో మాత్రం ఫటాఫట్ అయిపోతుంది. అండ్ మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అయితే, కొత్త వచ్చిన వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన భరత్ బ్రో అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇంకా వేరే వాళ్ళు అయితే మీట్ అవుతారు దారిలో. సౌండ్ వస్తలేదు, ఎంత సైలెంట్ ఉంది. ఏం లేక కాలనీలు అందరు నిద్ర లేస్తారు. మేమైతే ఒక 4 బైక్స్ అనుకున్నాం, 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం మేము రైడ్కి. అండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట ఇది. అండ్ ఈ రైడ్ వచ్చేసి మేము భువనగిరి యాదగిరిగుట్ట సైడ్ అయితే వెళ్తున్నాము. అక్షయ్ బ్రో వచ్చేసి కూకట్పల్లి సైడ్ ఉంటాడు. ఆయన అయితే వచ్చేసి ఉప్పల్కి వచ్చేసిండు. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ నాగోల్లో ఉన్నాం. ఇంకా గౌతమ్ బ్రో కూడా వస్తుండు, మా ఊర్లో ఉంటాడు. ఆయన వచ్చేసి మనకి టోల్ ప్లాజా దగ్గర మీట్ అవుతాడు. ఇక్కడ నుంచి అయితే మేమైతే 3 మెంబర్స్ అయితే వెళ్తాము. హాయ్ బ్రో, వెళ్దామా? చలో, అక్షయ్ బ్రో కూడా వచ్చేసిండు, వెళ్ళిపోవడమే. అక్షయ్ బ్రో వచ్చేసి 390. ఆ బైక్కి ఎగ్జాస్ట్ కూడా ఉంది. అది మొత్తం వేరే లెవెల్ సౌండ్ అయితే వస్తుంది. అదైతే ఈ రూట్ మస్తు ఉంటుంది. అయ్యో, స్విచ్ ఆఫ్ చేసిన సడన్ గా. ఫ్యూయల్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా 15 ఇస్తుంది మైలేజ్. ఇది దీనమ్మ. మన యాదగిరిగుట్ట హైవే పైన బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగినాము. ఇక్కడ ఏదో బండి ఉంటే చూడండి, మన లైనప్ జీనన్ అనేది ఒకటి ఉంది,
RS457 ఒకటి ఉంది, R15 ఒకటి ఉంది, మన బైక్ ఒకటి ఉంది. అందరు ఇక్కడ కూర్చొని తింటున్నారు కూడా. సో చూడండి, ఇప్పుడు ఉంటే గ్యాంగ్లో ఒక యూట్యూబర్ ఉంటాడు. మనకు చూడండి ఇప్పుడు నలుగురు ఉన్నాము. యూట్యూబర్లు అంతా రోడ్డు మీద బండ్లు పెట్టేసి ఎవడాటం వచ్చినా వినట్లే మేము. చలో భరత్ బ్రో అయితే వెళ్ళిపోతుండు, కాల్ వచ్చిందంట అర్జెంట్. బాయ్ బ్రో, జాగ్రత్త. ఓకేనా? సబ్స్క్రైబర్స్కి ఒక రివ్యూ చెల్లాలమ్మా. అది ఓకే. సండే కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. రోడ్ అస్సలు ఖాళీ లేవు. ఇక్కడ నుంచి అన్న కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ స్పీడ్స్ చేసుకోవచ్చు. తాజా ఇక్కడ ఉందా? పాపం గౌతమ్ బ్రో R15తో అసలు మమ్మల్ని బీట్ చేయలేకపోతుండు. అంటే ఐ మీన్ మొత్తం ఇంకల్నే ఉంటుండు. లాస్ట్ టైం ఏమో మనం విజయవాడ హైవే చేసినాం అండ్ ఇప్పుడేమో వరంగల్ హైవే సైడ్ వచ్చినాం. అండ్ నెక్స్ట్ వీకెండ్ కూడా ఇంకో హైవేకి ట్రై చేద్దాం, కరీంనగర్ హైవేకి ట్రై చేద్దాం. కరీంనగర్ అన్నా లేకపోతే వేరే ఏది మంచిగా ఉంటే దానికి ట్రై చేద్దాం హైవేస్. యాదగిరి గుట్టకు వచ్చి 1.5 year అవుతుంది అనుకుంటా. లాస్ట్ టైం NS ఉన్నప్పుడు వచ్చిన నేను అన్న ప్లేస్కి వెళ్దాంపా. ఒక హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు గుడికి వెళ్దామా? ఇప్పుడు రైడింగ్ గేర్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు కెమెరాస్ గోప్రోస్ ఉన్నాయి, ఎవరిని ట్రస్ట్ చేసి పెట్టాలి అసలు? అంటే ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవన్నీ వస్తువులు అన్నీ ఒక దగ్గర పెట్టాలి. చూద్దాం. ఫస్ట్ అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్దాము. దీనికి ఆపోజిట్లో ఇంకో కొండ ఉంటుంది, ఆ కొండపైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు.
చాలా లీన్ చేయొచ్చు బ్రో. వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళైతే ఏమన్నా లీన్ చేస్తున్నారా? బ్రో రేస్ పెట్టుకుందామా? అక్కడ ఖాళీ రోడ్ ఉంది, దా రా. కానీ బ్రేక్ కొట్టు, ముందలే డెడ్ ఎండ్ ఉంటుంది. ఇది వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఎట్లుంది లొకేషన్? వీకెండ్ రైడ్ ఒక స్పాట్ తెలుసు నాకు, తీసుకొచ్చాడు చంద్ర బ్రో. ఒకసారి ఆ ప్లేస్ చూడండి, అవసరం ఉండదు. టెంపుల్ చూడు ఎట్లుందో. టెంపుల్ మాత్రం క్లియర్గా మస్తుగా అనిపిస్తుంది. అప్పుడు మేము వచ్చినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ ఇంత జరగాలి అనుకుంటా. ఇప్పుడు చూడండి ఎంతో క్రేజీ ఉంది అసలు. మంచి గుడి అనిపిస్తుంది. డ్రోన్ ఉండే మంచి ఇట్లా ఫ్లై చేపిస్తుండే. ఆ ఫామ్ హౌస్ నాదే తెలుసా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం అదే స్పీడ్ సీదా వచ్చింటే గుద్ది. అరే ఏం కనిపించదు చూడాడా. 3 గేర్ల వరకు బాగానే ఇచ్చింది కాంపిటీషన్ మస్తు వచ్చింది. గాయస్ అసలు చూపించలే కదా. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ అయితే రిమూవ్ చేసిన, అండ్ అట్లనే ఫుట్ రెస్ట్లు కూడా 2 రిమూవ్ చేసిన. తర్వాత ఫిట్ చేస్తా. షార్ట్ టెయిల్ అయితే పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. లొకేషన్ వస్తుందా? ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక్కసారి అన్న వీలి అంటే కొట్టన్నా ప్లీజ్ అన్న. అన్న కేరళ, నేను కర్ణాటక. వీలింగ్ వచ్చు కానీ చేతులు మంచి లేవు బ్రో. అన్నా అన్న ఒకసారి వన్ లీవ్ అన్నా. వీడియో మాకు వీలింగ్ రావన్నా. మీరు అందరు ఫోన్ తీసుకొని అన్నకి సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నకి. వీలింగ్ చేస్తా అంటే చేస్తారా? చూడండి, వీలీ చేస్తేనే సబ్స్క్రైబ్ చేస్తారంట. ఎందుకు వీలీ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా? ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళండి. అతన్ని మొత్తం యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. మీ అందరు వస్తారు యూట్యూబ్లో. ఓకే బాయ్ బ్రో, బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఇక్కడ ఎవరు బ్రో? ఫ్యాన్స్ బ్రో, ఫోటోలు దిగో. భయం అవుతుంది బ్రో. అందరూ వస్తున్నారు. మరి మీ స్కూల్ వాళ్ళకి కూడా మా అకౌంట్లో షేర్ చేయండి. మరి అందరికి చెప్పండి. మరి ఓ చందు బ్రో నవ్వుతున్నాడు చూడండి, ఆయన అకౌంట్ కూడా షేర్ చేయండి. ప్రమోషన్లు చందు బ్రోకి ప్రమోషన్లు అవుతున్నాయి మంచిగా. ఆఫీస్ దగ్గర ఇంతసేపు ఈ వివేర దగ్గర ఆగి టైంపాస్ చేసినాం అండ్ ఇక వెళ్ళిపోతాం. అండ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు.